హాయ్ నమస్తే దిస్ ఇస్ పావని వెల్కమ్ టు వైకే న్యూస్. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా దీపావళి వేడుకలు, భక్తులతో ప్రధాన ఆలయాలు కిటకిట. ఏపీకి భారీ వర్ష సూచన, అప్రమత్తమైన అధికారులు. అగ్రనేతల లొంగుబాటుపై మావోయిస్టు పార్టీ తీవ్ర ఆగ్రహం, క్షమించారని ద్రోహానికి పాల్పడ్డారని మండిపాటు. చరిత్ర సృష్టించిన అయోధ్య దీపోత్సవం, 2 గిన్నిస్ రికార్డులు నమోదు. టీమిండియా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్, ఒక్కరోజే పురుషులు మహిళల జట్లు ఓటమి. దీపావళి అంటే దీపాల వెలుగులు, టపాసుల శబ్దాలు, కొనుగోలుదారుల రద్దీ. కానీ ఈసారి పాడేరు బజారులో నిశ్శబ్దం రాజమేలుతుంది. వర్షాల ప్రభావంతో దుకాణాలు బోసిపోతున్నాయి. లక్షల్లో పెట్టుబడులు పెట్టి రంగురంగుల దీపాలు, టపాసులు తెచ్చుకున్న వ్యాపారులు ఇప్పుడు పేలని టపాసుల్లా నిరాశల్లో మిగిలిపోయారు. తడిచిన సామాన్లు, కదల్ని కస్టమర్ల పండుగ ఆశలు అడియాసలయ్యాయి. పండుగ పూట అమ్మకాల ఊపిరి తీసుకెళ్లిన ఈ తుఫాను వ్యాపారుల కళ్ళల దీపాలను ఆర్పేసిందని చెప్పాలి. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ పి సూర్యారావు అందిస్తారు. గుడ్ మార్నింగ్ సూర్యారావు, దుకాణాలన్నీ మూసివేసినట్లేనా? ఇంచుమించుగా ఇక్కడ పాడేరు జిల్లా కేంద్రంలో 18 దుకాణాలు ఏర్పాటు చేశారు. అయితే ఇందులో కొన్ని మాత్రమే ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. ప్రత్యేకంగా ఈ వర్షాభావం వల్ల, అకాల వర్షాల వల్ల వ్యాపారం జరిగే పరిస్థితి అయితే లేదు. ఇక్కడ చాలా వ్యాపారస్తులు గాని, అది కొనుగోలుదారులు గాని తీవ్ర ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ వర్షాల కారణంగా దీపావళి ఈ టపాసులు పేలే అవకాశం లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వర్షాల్లో తడిసిపోయాయా లేకపోతే పేలుతాయా లేదా అని కొనుగోలుదారులు అయితే ముందుకు రావడం లేదు. దీని వల్ల పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు తీవ్ర నష్టాన్ని చవిచూసే విధంగా ఉంది. ఇందులో భాగంగా ఇక్కడ కొనుగోలుదారులు ఒకరు ఉన్నారు, వారితోనే మాట్లాడి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామి రండి. మనకి దీపావళి పండుగ అనేది పిల్లలకు సంబంధించిన ముఖ్య పండుగ కాబట్టి మనకి దీపావళి ఇక్కడ పాడేరు ఏజెన్సీ కేంద్రంలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా చక్కగా అందరూ చక్కగా చేసుకుంటారు ఎప్పుడు కూడా. కానీ ఈసారి గత 10 రోజుల నుంచి వర్షాభావం చాలా ఎక్కువ ఉండడం, తర్వాత ఈ గత 2 రోజుల నుంచి మళ్ళీ అల్పపీడనం ఏర్పడడం వల్ల కొనుగోలుదారులు కూడా ఎలాగ తీసుకోవాలి, తీసుకున్నా సరే ఇవి ఇంటి ముందు కాల్చుకున్నా సరే మాత్రం మన మట్టిలో కానీ ఎక్కడ పెట్టే కాల్చుకోవాలి. ఈ సమయంలో ఎలుగుతాయి ఎలగవని దయం. తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల నుంచి రావడానికి కూడా ఇంకా వర్షం పడతానే ఉంది కొన్ని దగ్గర. మరి ఒక్క రోజులోనే మరి వ్యాపారస్తులు అంతా ఎలా వ్యాపారం చేస్తారు ఏంటనేది కొద్దిగా ఇబ్బందికరంగానే పరిస్థితిలో ఉంది. తర్వాత ఇక్కడ కూడా మొత్తం ఈ గ్రౌండ్ అంతా కూడా చిత్తరగా మారిపోవడం వల్ల రావడానికి కూడా బళ్ళు జారుతున్నాయి, కాళ్ళు జారుతున్నాయి. అధికారులు కూడా సమయం లోపల కనిపిస్తున్నారు. ఏదైనా సరే వీళ్ళందరికీ వ్యాపారం బాగా జరుగుతుంది. అక్కడి నుంచి అక్కడికి నన్ను అలాగే ఇక్కడైతే ఈ గ్రౌండ్ ప్రత్యేకంగా గ్రౌండ్ లో కేటాయించారు. 18 దుకాణాలు గ్రౌండ్ లో వ్యాపారం అయితే జరుగుతుంది. అయితే వ్యాపారం ఇప్పుడిప్పుడే వీళ్ళు సర్దుకుంటున్న పరిస్థితి ఉంది. మళ్ళీ వర్షాలు పడితే ఇబ్బందికరంగా మారే పరిస్థితి అయితే ఉంది. కొన్ని దుకాణాలు అయితే పూర్తిగా వేయలేని పరిస్థితి ఉంది. వ్యాపారం సాగుతుందో లేదో అని దుకాణాలు అయితే పూర్తిగా మూసివేశారు. దుకాణదారులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. ఎప్పుడు కూడా గత 2 రోజులుగా ముందు నుంచి మేము వ్యాపారం పెట్టుకొని చాలా అందరం ముందుగా పేర్చుకొని ఆ రోజంతా ఉండి చేసుకున్నది. ఈసారి మాకు వర్షం వల్ల నేను షాప్ పేర్చడానికి అవ్వలేదు. పేర్చేటప్పుడే వర్షం ఫుల్గా అయిపోవడంతో అప్పటికప్పుడే సర్దేసి ఎవరు సామాన్లు ఇంటికి పట్టుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు ఉదయం కూడా తీసుకొద్దామంటే వర్షం కొంచెం మబ్బుగా ఉందని చెప్పేసి ఇప్పుడు తీసుకొచ్చి ఇంకా సర్దుకుంటున్నాం. ఎప్పుడు ఫస్ట్ రోజే కొంచెం ఎక్స్ట్రా సామాన్లు అమ్మేసుకున్నాను. ఈసారి ఇప్పుడు వచ్చి కూడా ఎవరు కూడా రూపాయి కూడా అమ్ముకోవడం జరగలేదు. ఎందుకంటే వర్షం కారణంగా నిన్న చాలా ఇబ్బంది పట్టింది. అలాగే ఈ రోజు ఇప్పుడు ఇంకా సర్దుకుంటున్నాం. వాతావరణం తుఫాను ఉంది అంటున్నారు కానీ ఇప్పుడు ఎలా ఉంటుందో మాకు అర్థం కావట్లేదు. లక్షల స్టాకులు తెచ్చుకొని అందరూ తెచ్చుకొని కూర్చొని ఉన్నాం. చాలా మంది కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల మరి ఎటువంటి పడుతుంది, అందులో గ్రౌండ్ కూడా చాలా బురద అయిపోయి జనాలు రావడం కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షం కారణంగా ఈసారి మాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే లక్షల్లో పెట్టుబడి పెట్టి చాలా లాస్ లో ఉన్నాం. మరి ఏం చేయదని చూసుకోండి.
అలాగే ఇంకో వ్యాపారస్తులు కూడా మనతో ఉన్నారు. ఆయనతో కూడా ఆయన ఆవేదన కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చెప్పండి. ప్రతి సంవత్సరం ముందు రోజు మేము వ్యాపారం చేయడం జరిగేది. చాలా మంది ముందు రోజు చూసి మా బస్సులో అందరూ వ్యాపారం చేసేవాళ్ళు కొనుక్కునేవాళ్ళు. ఈ సంవత్సరం ఏంటంటే వర్షానికి లోనికి బండ్లు కూడా రావాలని పరిస్థితి అయిపోయింది. గ్రౌండ్ ఇంతవరకు వర్షంతో తడిచిపోవడం వల్ల ఎవరు లోనికి రాలేని పరిస్థితి. ఇప్పుడైతే అందరూ ఇప్పుడు కూడా వ్యాపారం స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ గ్రౌండ్ లోనైతే వ్యాపారస్తులు అన్ని విధాల చర్యలు చేపట్టి ప్రికాషన్స్ అంటే ప్రభుత్వం నియమ నిబంధనలను పాటిస్తూనే వీరు వ్యాపారాలు అయితే సాగిస్తున్నారు. మట్టి, ఇసుక, వాటర్ అన్ని సక్రమంగా పెట్టుకొని వీరు వ్యాపారాలు అయితే చేస్తున్నారు. కానీ వ్యాపారానికి సంబంధించి ఎవరు కొనుగోలుదారులు అయితే ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడిప్పుడే వీళ్ళు సర్దుకునే పరిస్థితి ఉంది. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఏజెన్సీ వ్యాప్తంగా దీపావళి అంటే గ్రామాలలో వెలుగులు నింపే విధంగా ఉండేది. ఈ వెలుగులు నింపేనా లేకపోతే చీకటి కమ్మేనా అనే చందంగా ఈసారి పండగ దీపావళి పండుగ అయితే ఉన్నట్టు ఉంది. దీపావళి పండుగకు ప్రత్యేకంగా గిరిజనులు, ఏజెన్సీ ప్రజలు దీపావళి పండగ అంటే దీపాలు వెలిగించుకోవాలి, టపాసులు పేల్చాలి అనే సంతోషాన్ని వారు షేర్ చేసుకుంటారు. దీపావళి అందరికీ వెలుగులు నింపాలని దీపాలు వెలిగించుకుంటారు. అయితే ఈ వెలుగు ఈ వర్షాల కారణంగా చీకటి కమ్మే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. దీనివల్ల జిల్లా వ్యాప్తంగా దీపావళి పండగ బోసిపోయినట్టే అనిపిస్తుంది. మేఘన. రైట్ సూర్యారావు, మరి దీని ప్రభావం వల్ల ఎంత నష్టం వచ్చిందంటారు? దీని ప్రభావం వల్ల వ్యాపారస్తులు సుమారు జిల్లా వ్యాప్తంగా 60 దుకాణాలు ఉన్నాయి. 60 దుకాణాలు అనేక దుకాణాలు పూర్తిగా మూసివేశారు. అందులో 50% మాత్రమే తెరుచుకున్నాయి. దీని వల్ల దుకాణదారులకు పూర్తిగా నష్టం జరిగే, లక్షల్లో పెట్టుబడి పెట్టారు కాబట్టి పూర్తిగా నష్టం జరిగే పరిస్థితి అయితే ఉంది. దీని వల్ల కొనుగోలుదారులు రాకపోవడం, ఇవి అంటే ఇంత పెట్టుబడి పెట్టి తీసుకెళ్ళినా అవి పేలుతాయా లేదా అనే అపోహతో కొనుగోలుదారులు కూడా ముందుకు రావడం లేదు. దీనివల్ల లక్షల్లో నష్టం అయితే జరిగే అవకాశం ఉంది. మరి పరిస్థితి ఇలా ఉంటే దీపావళి పండుగ లేనట్టేనా? దీపావళి పండగ తప్పనిసరిగా జరుపుకుంటారు. కాకపోతే మనకు దీపావళి పండగ అంటే టపాసులు పేల్చే పండగ. ఇది భారీ శబ్దాలతో వారి టపాసులు పేల్చి ఎంతో సంతోషాన్ని, వెలుగులను నింపాలని వారు కోరుకుంటారు. అయితే ఈ వెలుగులు నింపుతుందా లేదా, లేకపోతే చీకటిలోనే దీపావళి జరుపుకుంటారా అనేది ఇది ప్రశ్నార్థకంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సూర్యారావు. విశాఖపట్నం మరోసారి అంతర్జాతీయ వేదికగా మారబోతుంది. నవంబర్ 14, 15 తేదీల్లో జరిగే భాగస్వామ్య సదస్సు పెట్టుబడులతో పాటు పాలసీ తయారీపై మధోమథనానికి వేదిక కానుంది. దావోస్ తరహాలోనే వ్యూహాత్మక చర్చలు జరగాలి అంటూ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏఐ, సెమీకండక్టర్లు, మెడికల్, డ్రోన్స్, ఇన్నోవేషన్ వంటి రంగాలపై ప్రత్యేక సెషన్లు ఉన్నాయి. కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా పరిశ్రమలకు, ప్రజలకు మేలు చేసే స్మార్ట్ ఆలోచనల సదస్సుగా మారబోతుంది విశాఖ. వ్యూహాత్మక చర్చల ద్వారా ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల భవిష్యత్తు దిశ నిర్ణయించాలి అంటూ సీఎం స్పష్టం చేశారు. స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై చైన్ లింకేజ్, నాణ్యమైన ఉత్పత్తుల తయారీ అంశాలపై లోతైన చర్చలు జరిగాయి అన్నాయి. లాజిస్టిక్స్, జల రవాణా, గోదాములు, అగ్రిటెక్, సర్క్యులర్ ఎకానమీ వంటి రంగాలపై విభాగాల వారికి కార్యాచరణ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. స్వచ్ఛాంధ్ర P4 మోడల్పై కూడా చర్చలు జరపాలని సీఎం సూచించారు. రాష్ట్ర వనరులు, పెట్టుబడి అవకాశాలను ప్రతిబింబించేలా ప్రత్యేక ప్రెజెంటేషన్ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఎకానమిక్ కారిడార్లు, పారిశ్రామిక క్లస్టర్లు, అమరావతి బ్లూ అండ్ గ్రీన్ క్యాపిటల్, జలభద్రత, మానవ వనరుల సిద్ధాంత వంటి అంశాలు అందులో ప్రాధాన్యం పొందనున్నాయి. 21వ శతాబ్ద భారతదేశం అందులో ముందుండాల్సింది అని ఆంధ్రప్రదేశ్ అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. సుపరిపాలనతో సాంకేతిక అనుసంధానం ఈ సదస్సు ప్రధాన ఎజెండాగా నిలుస్తుంది.
పారిశ్రామిక ప్రగతికి విధానాలే బలమైన బాట అని సీఎం గుర్తు చేశారు. కొత్త పారిశ్రామిక విధానాలతోనే గూగుల్ వంటి ఐటీ దిగ్గజాలు ఏపీ వైపు మొగ్గు చూపుతున్నాయని తెలిపారు. విశాఖలో $15 బిలియన్ భారీ పెట్టుబడితో గూగుల్ రాకను విశాఖ హ్యాపెనింగ్ సిటీగా నాందిగా ఆయన అభివర్ణించారు. ఈ సదస్సుకు దేశ విదేశాల కంపెనీలు, ప్రతినిధులు, నిపుణులు, ముఖ్యమంత్రులు, విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెనర్ AP2A కార్యక్రమాలు ఈ సమ్మిట్లో కొత్త ఆవిష్కరణలుగా నిలుస్తాయి. పెట్టుబడులే లక్ష్యంగా ఆస్ట్రేలియా పర్యటన చేపట్టిన మంత్రి నారా లోకేష్ బిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ ఉదయం 9 గంటలకు రాండ్వికల్ ఉన్న యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ను సందర్శిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో న్యూ సౌత్ వేల్స్ ఎంపీలు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ సమావేశం పాల్గొంటారు. అనంతరం 3 గంటలకు ఆస్ట్రేలియా స్కిల్స్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గిల్స్తో కలిసి టెఫ్ ఎన్ఎస్ అల్టిమ్ క్యాంపస్ సందర్శిస్తారు. సాయంత్రం 6:30 గంటలకు ఎన్ఎస్ పార్లమెంట్ హౌస్ ఆవరణలో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో నిర్వహించే CII పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్నారు. అంతకుముందు ఆదివారం ఉదయం ఆస్ట్రేలియా చేరుకున్న లోకేష్కు ప్రవాసాంధ్రులు సిడ్నీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. వెల్కమ్ లోకేష్ అంటూ టీడీపీ బ్యానర్లు పెద్ద ఎత్తున ప్రదర్శించారు. వారందరినీ ఆప్యాయంగా పలకరించిన లోకేష్ సెల్ఫీలు దిగారు. అనంతరం ఆస్ట్రేలియా ఇండియా CEO ఫోరం డైరెక్టర్ జోడీ మెక్కేతో సమావేశమయ్యారు. కీలకమైన పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ను ఆస్ట్రేలియా ఇండియా CEO ఫోరం స్టేట్ ఎంగేజ్మెంట్ ఎజెండాలో చేర్చాలని కోరారు. ఏపీలోని ఎనర్జీ, ఓడరేవులు, లాజిస్టిక్స్, డిజిటల్ రంగాల్లో భాగస్వామ్యం వహించేలా ప్రముఖ ఆస్ట్రేలియన్ CEOలకు రాష్ట్ర ప్రత్యేకతలను తెలియజేయాలని అన్నారు. కృష్ణపట్నం, విశాఖపట్నం, అనంతపురం ఇండస్ట్రియల్ క్లస్టర్లో ఆస్ట్రేలియన్ కంపెనీలు భాగస్వామ్యం వహించేలా సహకారం అందించాలని కోరారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో నిర్వహించే పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025కు ఫోరం నాయకత్వ బృందంతో కలిసి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. డాక్టర్ ఎస్ జానకిరామన్ గారు, వేమూరి రవిప్రసాద్ గారు, నాకు కుటుంబ సభ్యులకి సమానమైన తెలుగు వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా ప్రసంగం ప్రారంభించే ముందల మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ దివాళీ శుభాకాంక్షలు. ఇది 2వ దివాళీ నేను ఫీల్డ్లో ఉంటున్నా. పోయినసారి యుఎస్లో ఉన్నా, ఈసారేమో ఆస్ట్రేలియాలో ఉన్నాను. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు స్పెండ్ దివాళీ విత్ ఆల్ ఆఫ్ యూ. It brings back good memories from all your support. నా ప్రసంగం ప్రారంభించే ముందల మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో తెలుగు వాళ్ళు ఉండరు? అందరు నవ్వుతున్నారు. ఒక్క దేశం నేమ్ చేయించాలి. ఒక్క దేశం చెప్పండి. అక్కడ కూడా ఉన్నారులే మనలో. ఎందుకంటే ఏ దేశంకి వెళ్ళినా తెలుగులో కనపడతారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మందే డామినేషన్. నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇప్పటివరకు చూస్తున్నా. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఒక ఆఫీసర్ని ఇస్తాం జరిగింది. అతను అంటున్నారు, సార్ మా ప్రధానమంత్రి గారు కూడా ఇంత రిసెప్షన్ ఉండదు సార్ అని. మీ జోషే వేరు. అసలు ఒక మాట చెప్పాలంటే మీ మాస్ జాతర సూపర్.
అసలు తెలుగు జాతికి గుర్తింపు అందించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. అసలు తెలుగోడి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆనాడు మన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే ఢిల్లీనే గడగడలాడించి తిరిగి ఎమ్మెల్యే అయిన ముఖ్యమంత్రి అవుతాం కూడా మనందరం చూసాం. ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అక్కడి నుంచి జననాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందరికి తీసుకెళ్తాం జరిగింది. అనంతరం సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లోని నోబెల్ డైనింగ్ రూమ్లో నిర్వహించిన తెలుగు డయాస్పోరా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తెలుగువారి సత్తాను స్వర్గీయ ఎన్టీఆర్ ఢిల్లీకి రుచి చూపిస్తే నారా చంద్రబాబు నాయుడు ప్రపంచానికి తెలిసేలా చేశారు అని తెలిపారు. 1995లో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి ఐటీ విద్యను అందరికీ చేరువ చేసిన ఘనత చంద్రబాబుకే దక్కింది అన్నారు. కంప్యూటర్లు అన్నం పెడతాయా, ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధి జరిగినట్టా అని విమర్శలు చేసిన వారికి ఇప్పుడు నోటమాట రావడం లేదని సెటైర్లు వేశారు. చంద్రబాబు విజనరీ అయితే ఇంకొక ఆయన ప్రిజనరీ అంటూ విమర్శించారు. గత 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని, ఒక రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ కూటమి ప్రభుత్వం విధానం అన్నారు. జోన్ల వారీగా ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నదే లక్ష్యమన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. ఆస్ట్రేలియాలో పనిచేసే తెలుగువారు ఏపీ అంబాసిడర్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగోడి సత్తా ప్రపంచానికే పరిచయం చేశారు. 1995లో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి ఐటీ విద్యని మనందరికీ దగ్గర చేస్తాం జరిగింది. ఆనాడు చాలామంది ఎగతాళి చేశారు. ఇప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. కంప్యూటర్ అన్నం పెడుతుందా, ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధి అయినట్టా, ఎయిర్పోర్ట్ వల్ల ఏమవుతుందని అడిగిన వాళ్ళందరి నోరులో ఈరోజు మాట రాని పరిస్థితి. అంతేకాదు, ఆయన వయసు 75 అయినా ఇప్పటికీ 25 సంవత్సరాలు కుర్రోళ్ళలో పరిగెడతారు. ఆయన మినిస్ట్రీలో చాలామంది యువకులను ఇప్పటికీ ఆయన స్పీడ్ మేము అందుకోలేకపోతున్నాం. ఆయన క్వాంటమ్ కంప్యూటర్ అంటే నాకే అర్థం లేదు. నేను చాట్ జీపీటీకి వెళ్ళి ఎత్తికా క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంట్రా బాబు అని. అంటే ఈజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ హిస్ టైం. అందుకే మనం ఆయన్ని విజనరీ అంటాం, ఇంకొక ఆయన్ని ప్రిజనరీ అంటాం. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? చాలా మంది మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు, నేను మటుకు ఎంఆర్ఐ అంట. అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. సముద్రం దాటి వెళ్ళినా ఎప్పుడు మీ మనసు ఆంధ్ర వైపే ఉంటుంది. సొంత మాతృభూమిపై మీరు ఉంటారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి సిటీలో తెలుగు వాళ్ళందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. మీ అందరికీ అదొక చిన్న కార్యక్రమం అనిపించవచ్చు. నాకు కానివ్వండి, మా కుటుంబానికి అది కొండంత బలమైంది. నేను ఎంత చెప్పినా తక్కువే. నా ఇప్పుడు కూడా బాగా గుర్తు, బ్రహ్మి అని నన్ను అడిగింది, గౌరవంగా బతికే వాళ్ళం చూడు, ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఈ రాజకీయాలు మనకు అవసరమా అని అడిగింది. కానీ ఎప్పుడైతే మీరందరూ వచ్చి మాకు అండగా నిలబడ్డారు, హైదరాబాద్లో మీరందరూ చూస్తుంటారు గ్రాటిట్యూడ్ కాన్సర్ట్, 45,000 మంది వచ్చి ఆ రోజు మనకు అండగా నిలబడ్డారే, ఆ రోజే నేను చెప్పా బ్రహ్మనికి దిస్ ఈజ్ వర్త్ డూయింగ్. దీనివల్లనే ప్రజలకి మనం సేవ చేయాలి, ప్రజల దగ్గర మెప్పు పొందాలని చెప్పాను. అంతేకాదు, 2024 ఎన్నికల్లో సొంత రాష్ట్రాన్ని కాపాడేదానికి ఇదేదో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో, జనసేన ఎన్నికల్లో, లేదంటే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లాగా మీరు చూడలా. ఇది మీ సొంత ఎన్నికల్లాగా చూశారు. అంటే మీరే ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా నిలబడితే ఎంత కష్టపడతారో ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కష్టపడ్డారు. మీలో చాలామంది రవి గారు ఆనాడు పిలిపిస్తే పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ చేశారు.
దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ YK న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.